వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా 5 టీ20ల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్లో భాగమైన భారత ఆటగాళ్లంతా దాదాపుగా దూరమయ్యారు. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ మినహా మిగతా ఆటగాళ్లందరికీ సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ పర్యటనలో భారత్ జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్గా ఏమాత్రం ప్రభావం చూపని గిల్కు కెప్టెన్సీ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఐపీఎల్లో అద్భుతంగా ఆడి కెప్టెన్గా సత్తా చాటిన శ్రేయాస్ అయ్యర్కు జట్టులో స్థానం దక్కలేదు. దీంతో కనీసం ఈ సిరీస్కు ఎంపికైన సంజు శాంసన్కు అయినా కెప్టెన్సీ ఇచ్చి ఉండాల్సిందే. ఎందుకంటే సంజు ఐపీఎల్లో రాజస్థాన్ కెప్టెన్గా మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇద్దరిని పక్కన పెట్టి గిల్కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు బీసీసీఐ ఈ సిరీస్లో అవకాశం కల్పించింది. అభిషేక్ శర్మ, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండేకు తొలిసారి భారత్ జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వే సిరీస్ కోసం భారత్ జట్టు మొత్తం స్క్వాడ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. కెప్టెన్గా, ఓపెనర్గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తాడు. మిగతా ఓపెనర్ల స్థానం కోసం యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మలను ఎంపిక చేశారు. వన్డౌన్ బ్యాట్స్మెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించే అవకాశం ఉంది. ఫినిషర్గా రింకు సింగ్ జట్టులో చోటు సంపాదించాడు. వికెట్ కీపర్ స్థానం కోసం సంజు శాంసన్, ధ్రువ్ జురెల్లు సెలెక్ట్ అయ్యారు. ఆల్రౌండర్ కేటగిరీలో నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్లు చోటు దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణు ఎంపికవ్వగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండేలు ఎంపికయ్యారు. ఈ జట్టులో సందీప్ శర్మ, నటరాజన్ లాంటి ఆటగాళ్లకు చోటు దక్కకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జింబాబ్వే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.